సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో తనని ఆదరించి గెలిపిస్తే చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలోని 1, 2, 3, 4, 50 వార్డుల ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల మాట్లాడుతూ చిత్తూరు నగర సరిహద్దుగా ఉన్న గంకనపల్లి, ముత్తురేవుల, కోకలూరు తదితర గ్రామ పంచాయతీలను చిత్తూరు నగర కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రానున్న ఎన్నికలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు సిఆర్ రాజన్, గురజాల సందీప్ చంద్ర ప్రకాష్, చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి హేమలత, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జనసేన నాయకులు దయారాంలతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధలన్నీ పోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంకొండేది 40 రోజులే, మనం అందరం కూడా ఇది ఒక యుద్ధం లాగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేయాలని కూడా మరీ కోరుకుంటూ, చేసినా ఏమి ఉపయోగం లేదు, ఆ మిగతా సంక్షేమాలు చేశామని చెప్పుకుంటున్నారు. సంక్షేమాలు కూడా ఆయన చేతి నుంచి చేయలేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆఖరికి రాష్ట్రంలో ఉన్న అమరావతిలో ఉన్న సచివాలయాలు కూడా తాకట్టు పెట్టే స్థితికి తీసుకొని దాన్ని కూడా బ్యాంకుల్లో పెట్టి 500 కోట్లు తీసుకునే పరిస్థితికి దిగజారిన ప్రభుత్వం వచ్చిందంటే ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది చర్చ కూడా జరగాలి ఇంట్లో అందరూ కూడా. దయచేసి మనం ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు ఖచ్చితంగా కూడా వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా అభివృద్ధి చేపిస్తారనేసి కూడా ఖచ్చితంగా కూడా నమ్మకం మాకు ఉంది. కాబట్టి ఆ ఒక్క దీంట్లోనే మేమందరం కూడా కలిసి ఈరోజు అందరూ నాయకులు ఒక్క గూటికి వచ్చాం. మీరు అందరూ కూడా కలిసి చిత్తూరు నియోజకవర్గంలో చిత్తుగా ఇప్పుడున్న అభ్యర్థిని ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మన అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారిని ఒక్కసారి ఆలోచించుకోండి. చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు మన సోదరుడు గురజాల జగన్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ నియమించడం జరిగింది, అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. సౌమ్యుడు, చిత్తూరు నివాసి, కొందరు అంటున్నారు బెంగళూరు నుంచి వచ్చినాడు అనేసి. మాకందరికీ కూడా తెలుసు, గుడిపాల మండలంలో మన బసవపల్లి గ్రామం, ఆ గ్రామంలోనే పుట్టాడు, ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడే వ్యాపారం కూడా చేశాడు. కొన్ని బిజినెస్ వ్యాపారాల కారణంగా ఆయన బెంగళూరులో స్థిరపడి ఆయన అభివృద్ధి చేస్తూ ఈ రోజు చిత్తూరు పుట్టిన గ్రామానికి వచ్చి, పుట్టిన నియోజకవర్గానికి వచ్చి నా వంతు సహాయ సహకారాలు చేయాలి చిత్తూరు ప్రజలకని ఒక తపనతో ఈరోజు ఇక్కడికి రావడం. మన ఇసుక వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడింది, అంటే డబ్బుల టర్న్ ఓవర్ తగ్గిపోయింది. దానివల్ల కూలోడికి కూలి దొరకకుండా, పనిచేసేవాడికి పని దొరకకుండా అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. దీంట్లో ఎక్కువగా ఇబ్బంది పడింది బీసీలు మాత్రమే. బీసీలే ఎక్కువగా ఈ వర్క్ల మీద వాటి మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం అందరినీ ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా, బీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి చంద్రబాబుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయాలా. మనం అందరం వీధుల్లోకి వచ్చి పోరాడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈరోజు మనం పోలింగ్ రోజు 7 గంటల కంటే 7 గంటలకే ముందు మనం బూత్ లో నిలబడి ఖచ్చితంగా మన ఓటుని వినియోగించుకోవాలా. లేకపోతే అనేకమైన అక్రమ మార్గాలు వాళ్ళు తయారు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఐడి కార్డులు సొంతంగా తయారు చేసుకుంటూ ఉన్నారు, ఓటర్ లిస్ట్ సొంతంగా తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మన ఏజెంట్లు బలంగా ఉండాలా, అలాగే మన ఓట్లు మనం ముందే పోల్ చేయగలగాల. కూడా సైకిల్ గుర్తుకో ఓటేయాలి అనేది ఆల్రెడీ అందరూ డిసైడ్ అయిపోయాం. కాబట్టి మనము, మనతో ఉన్న కుటుంబాలు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు అందరినీ కూడా సైకిల్ గుర్తుకే ఓటేపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ విచ్చేసిన 5 వార్డులకి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా డెవలప్మెంట్ అయింది,
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రకంగా డెవలప్మెంట్ అయింది మీ అందరికీ తెలుసు. సేమ్ కార్పొరేటర్లే అప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పుడున్నారు. మరి అప్పుడు చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు చేయట్లేదక్క? జగన్మోహన్ రెడ్డి పాలన అంటే అదే, ఉన్నది దోచుకోవడం, దాచుకోవడమే. ప్రజలకి మీద ఇంకా భారాలు వేసి ప్రజల దగ్గర ఉండే డబ్బులు కూడా, ఇక్కడున్న మన డ్వాక్రా మహిళలు వాళ్ళు దాచుకున్న రుణాన్ని కూడా దోచేశారంటే ఎంతగా దుర్మార్గ పాలన ఒకసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గమైన పాలనలో మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, యువతని ఈ గంజాయి నుంచి కాపాడుకోవాలి. మన కాళ్ళపైన నిలబడేటానికి మనకి సాధికారక ద్వారా డబ్బులు చిన్న మనం బిజినెస్ చేసుకోవాలన్నా చేసుకోవాలన్నా మనకి చంద్రబాబు నాయుడు గారు ఉంటే కార్పొరేషన్ నిధులు వచ్చేవి. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ పెట్టిన ఈ క్లస్టర్ తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల చాలా మంది కొన్ని లోకల్ ఇష్యూస్ ని నా దగ్గరికి తీసుకొని వచ్చినారు. నేను కూడా ఇదే 5-6 డివిజన్లలో ఇంటింటి కార్యక్రమం చేపట్టేటప్పుడు ముఖ్యంగా నేను గమనించిన కొన్ని ఇష్యూస్ ని రైజ్ చేశారు. వాటన్నిటినీ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మీరు ఓటేసి బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను గెలిపించారంటే వీటన్నిటినీ నేను నెరవేరుస్తానని మీ అందరి సమక్షంలో చెప్తూ, మొట్టమొదటి సమస్య చిత్తూరు కార్పొరేషన్లో ఉండిన పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్న కొన్ని గ్రామాలు ముత్తురేవుల, వెంగారెడ్డిపల్లి, జట్టిపల్లి, వడ్డిపల్లి ఇవన్నీ చిత్తూరు కార్పొరేషన్లో తీసుకొని వచ్చే క్రమంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్తూ, అలాగే డోక్రా మహిళలకి ఈ డోక్రా అనే మహిళా కార్యక్రమాన్ని చేపట్టింది కూడా మన మాజీ ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ డోక్రా మహిళా కార్యక్రమాన్ని స్థాపించింది. వారికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని మహిళలు అడిగారు. సో మొట్టమొదటిగా మహిళలకి డోక్రా మహిళలకి కమ్యూనిటీ హాల్ కూడా కడతామని మాటిస్తున్నా. అలాగే ఎక్కువ శాతం మొదలియార్లు నివసించే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మొదలియార్లకి కొన్ని సమస్యలు ఉంటాయని మా దృష్టికి తీసుకొని వచ్చారు. కాబట్టి వారికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చే విధంగా మొట్టమొదటి అంశంగా తీసుకుంటాము. అలాగే మరీ ముఖ్యంగా 2014లో వేసిన రోడ్లు, అప్పుడు వచ్చిన కుళాయిలు, నీరు, అప్పుడు వేసిన డ్రైనేజీలు, అప్పుడు వేసిన లైట్లు ఇవేవి ఈ 4.5 ఏళ్లలో జరగలేదు. కాబట్టి ముఖ్యంగా రోడ్డు, లైట్లు, డ్రైనేజు, నీరు ఈ కార్యక్రమాలు కూడా మా మేనిఫెస్టోలో ఉన్నాయి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే శ్మశాన కొల్ల మాయన్న సేవ కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో శ్మశాన కొల్ల యామన సేవ కార్యక్రమాన్ని మహాశివరాత్రి పండుగ మరుసటి రోజు చిత్తూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. చిత్తూరు బేస్త కులాసుల ఆధ్వర్యంలో కైలాసపురం వద్దనున్న నివానదిలో శ్మశాన కొల్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణి భారీ ప్రతిమను తీర్చిదిద్దిన అనంతరం అంకర పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ మూర్తులను భారీ ఎత్తున అలంకరించి వివిధ రకాల వాయిద్యాల నడుమ నగర పూర వీధుల గుండా కైలాసపురంలోనే శ్మశాన కొల్ల ప్రాంతానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి దక్షిణి సంహరించే కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి చిత్తూరు నలుమూలల నుంచి ప్రజలు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుజ్జాల జగన్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం వాటర్ బాటిల్ అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమం నిర్వాహకులు కేఎన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా శ్మశాన కొల్ల కార్యక్రమాన్ని బైస్త కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఓం శ్రీ శ్రీ అంకాల పరమేశ్వరి మహాశక్తి ఆదిపరాశక్తి అమ్మవారి అంకాల పరమేశ్వరి అమ్మవారి తరపున శ్రీ మహాల సేవల కార్యక్రమము శుభవానము శివభక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మరుసటి తిరుగున అమ్మవారి మసాల వల్ల మహాల సేవ కార్యక్రమం జరిగింది. ఇది పూర్తిగా కూడా 25 నుండి 30,000 మంది పైన జనాలు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా కూడా ప్రస్తుత కులస్తుల వారిచే 191 సంవత్సరం జరుపుతున్నాము. కావున అమ్మవారి గుడికి రేపు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని కోరికలు అడిగిన తప్పనిసరిగా అమ్మవారు ఆ కోరికలు తీరుతారు. కాబట్టి మీరు భక్తులందరూ కూడా ఇది చిత్తూరులో రాను మసాలా గోదావరి కాలంలో మహాశివరాత్రి సందర్భంగా ఎవరికే తెలియలేదు మరుసటి మసాలా గోదావరి ఆమె యొక్క విశేషం విష్ణుకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో పద్ధతిగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టిన ఈ 3 జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టాము. మాతో ఇవాళ ఒక శుభ పరిణామం 1 నుండి 6వ డివిజన్ దాకా ఇప్పుడే కార్యక్రమం పరిచయ వేదికగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులం అందరూ కలిసి ఇప్పుడే సభ ఇక్కడికి వచ్చేస్తాం. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొల్లంపల్లిలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వీరభద్ర స్వామిని భుజాల మీద మోస్తూ మండుతున్న అగ్నిగుండంలో అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. ఈ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులతో మారుమోగాయి. వీరభద్ర స్వామి వారికి భక్తులు అత్యంత పవిత్రంగా ఉపవాసం ఉండి శివ దీక్షతో అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే వారికి తమ పద్ధతి ఉంటుందని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణుల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అందులోని చైర్మన్లు డైరెక్టర్లకు జీతాలు ఇచ్చేందుకు తప్ప బ్రాహ్మణులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. విశ్వ బ్రాహ్మణులు అంటే కేవలం ఒకే కులం కాదని 5 కులాల విశ్వ బ్రాహ్మణులకి కిందకి వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్లు ఉన్న ఏ రాజకీయ పార్టీ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. కనీస నామినేట్ పదవులను కూడా ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వ బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దయానంద్ ఆచారి, శరవణ ఆచారి, రమేష్, హేమచంద్ర, నవీన్ కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. మన సంఘం రిజిస్టర్ నంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షుడు చెవురు రామస్వామి అనే నేను ఇక్కడికి రావడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడానికి
రానున్నటువంటి ఎలక్షన్స్ తరుణంలో మా విశ్వబ్రాహ్మణ జాతి దశ దిశ నిర్దేశం కోసం నేను 26 జిల్లాలు తిరుగుతూ ఈ రోజున ఈ చిత్తూరు జిల్లాకి మన చిత్తూరు జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులుగా దయాచారి గారు, అయితే ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత మా యొక్క జనాభా లెక్కల్ని 19,80,000గా చూపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు దాన్ని 7,92,000 కుదించడం జరిగింది. దీనిని బట్టి రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల యొక్క స్థితి ఏ ప్రభుత్వం వారు, ఇప్పుడున్నటువంటి పార్టీల వారు ఎంతవరకు పట్టించుకుంటున్నారు, మా మీద ఎంతవరకు దృష్టి పెట్టారు అనేటటువంటి విషయం తేటతెల్లమవుతుంది. అయితే ఇప్పుడు మేము మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే, తప్పనిసరిగా 40 లక్షల మంది వరకు ఉన్నటువంటి ఈ విశ్వబ్రాహ్మణ జాతి పంచవృత్తులండి. స్వర్ణకారులు, వడ్రంగులు, కంచరం పని చేసుకునేవాళ్ళు, అంటే బ్రాస్ ఐటమ్స్ కానీ ఇవన్నీ చేసుకునేవాళ్ళు, కమ్మరం పని, ఇనుముతో పని చేసుకునేవాళ్ళు, అలాగే శిల్పకారులు. ఇక్కడ ఏరియాలో కూడా అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే శిల్పకారులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఈ 5 వృత్తులు కూడా చేసుకునేటటువంటి విశ్వబ్రాహ్మణ జాతి మాది. ఇంతేకాకుండా అర్చక వర్గం కూడా మాలో చాలా చక్కగా పురోగతిలో ఉన్నటువంటి వారు. అయితే ఈ వృత్తులు చేసుకుంటూ నివసిస్తున్నటువంటి ఈ విశ్వబ్రాహ్మణ జాతి ఈ రోజున అధోగతి పాలైపోతుంది. ఎందుకంటే అందరికి నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి గత 3-4 సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉన్న అనివార్య కారణాల వల్ల పార్టీలో స్తబ్దతగా ఉన్నాను. పార్టీకి అయితే రాజీనామా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆయన అభిష్టాన్ని మేరగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గురజాల జగన్మోహన్ నాయుడు గారికి గెలిపించుకుని రావాలని చెప్పిన సందర్భంగా ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా గత 1994 నుంచి నన్ను నమ్ముకొని నాతో ప్రయాణించినటువంటి మా కార్యకర్తలైతే నాయకులందరూ కూడా వాళ్ళు కూడా తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1994లో అప్పట్లోనే ఎన్టీ రామారావు గారు నాకు ఎమ్మెల్యేగా నియమించడం, చంద్రబాబు గారి ప్రోత్సాహంతో ఆ రోజు మొట్టమొదటిసారిగా చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడడం, ఆ తర్వాత అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ వెంటనే రామారావు గారి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నాకు మున్సిపల్ చైర్మన్ ఇక్కడ చేసి చంద్రబాబు నాయుడు గారి డోర్ టు డోర్ వీధి నంబర్ తిరిగి క్యాన్వాస్ చేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా చేసినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూడా. అలాంటి పార్టీని డెవలప్ చేయాలి, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అలాగే ఈనాడు జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా లేకుండా, ప్రజలకి అందుబాటులో లేకుండా, ప్రజల యొక్క డెవలప్మెంట్ కాకుండా చేస్తున్నటువంటి ఈనాడు వైఎస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో మీకు అంత బాగా తెలుసు. అలాంటి ప్రభుత్వాన్ని దించాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని సమతూలకంగా పైకి తీసుకొని వచ్చే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం మా వంతు కృషిగా, మా వంతు ఒక చిన్న బొట్టులాగా ఆయనకి అందుబాటులో ఉండి వృధాభక్తిగా ఆయన మేము సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈనాటి మళ్ళా రాష్ట్రం పైకి రావాలా, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అందరి యొక్క ఒపీనియన్ తీసుకున్నాను. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు.
తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తానికి. తెలుగుదేశం పార్టీలో ఈనాడు ఎన్నిక కాబట్టినటువంటి గురజాల జగన్మోహన్ నాయుడు కొత్తవాడైనా గట్టివాడే, చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఇక్కడ గెలిపించుకోవాలి. అతనైతేనే ఈ చిత్తూరు నియోజకవర్గానికి అనుకూలంగా ఉంటాడని, అంతా బాగా అందరినీ కలుపుకొని పోగలడని నమ్మకం నాకుంది. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలా. ఈ చిత్తూరు నియోజకవర్గానికి ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలో నా యొక్క అనుభవం కూడా ఆయనకి అందించి తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకునేదానికి నా వంత కృషి కూడా నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనోహరన్న తెలుగుదేశం పార్టీలోనే ఒక డిసిప్లైన్డ్ ఎమ్మెల్యేగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే వారు కష్టం ఉన్నప్పుడే అధికారాన్ని అనుభవించిన వాళ్ళు. అప్పుడు పార్టీ కాంగ్రెస్ ఉండింది, ఎమ్మెల్యే అభ్యర్థిగా మనోహరన్న గెలిచాడు. అంటే పార్టీ రూలింగ్ లేకపోతే ఒక ఎమ్మెల్యే ఏం సంపాదించాడు అనేది నిదర్శనం మన మనోహరన్నే. అప్పుడేగా చెప్పినట్టు రాజకీయాల్లో నాలాంటి వాడు కాదు, ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. అంటే నేను ఎక్కడ ప్రభుత్వంలో క్వారీలు కానీ లేదా కాంట్రాక్టులు చేసి కానీ ఈ ఆంధ్ర గవర్నమెంట్తో ఎటువంటి సంబంధం లేకుండా పక్కనే ఉన్న రాష్ట్రంలో పోయి కష్టపడి సంపాదించుకొని వచ్చి నా తండ్రి గారి మాట పైన కొద్ది సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నా ఊరికి ఏదన్నా చెయ్యాలి అని వచ్చినప్పుడు అన్న లాంటి ఒక మంచి వ్యక్తి కొన్ని సలహాలు ఇచ్చాడు. సో అప్పుడే చెప్పినట్టు మాకందరికి భీష్మాచార్య అన్నాడు. మాకు కొత్తగా ఒక పేరు పెట్టినారు జనసైనికులు, ద్రోణాచార్యుడు అని. సో మా అందరికి ద్రోణాచార్యుడు లాంటి వాడు మా దొరబాబన్న. అందరినీ కలిపి ఈ 2024 ఎలక్షన్లో కూడా 6 కలిపి తిరగడానికి మూల పురుషుడు. మరి ముఖ్యంగా మనోహరన్న గురించి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఇవాళ ఒక సభ ఉంది. వచ్చి మనోహరన్న కలిసిన రోజు మనోహరన్న ఒక్క మాటే చెప్పాడు నాకు, నేను తెలుగుదేశం పార్టీలోనే ఎదిగా, తెలుగుదేశం పార్టీలోనే ఉంటా, నేను ఇప్పటికీ తెలుగుదేశంకి ఎప్పుడూ దూరం కాల. కొన్ని అనివార్య కారణాలు అంటే ఇప్పుడున్న ప్రభుత్వము అనేక రకాల ఇబ్బందులకు గురి చేసింది కాబట్టి కొద్ది దూరంగా ఉన్నాడు తప్పితే తెలుగుదేశానికి ఎప్పుడు దూరంగా ఉండలే. కాబట్టి ఆయన నన్ను పెద్ద మనసుతో దీవించి ఖచ్చితంగా ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా కూడా నేను తెలుగుదేశంలో ఉంటా, జగన్మోహన్ కి మంచి జరగాలి అనుకుంటే నా వంతు సహాయం చేస్తానని ఒక మాట చెప్పాడు. ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీ అందరి సలహాలు, మీ అందరూ ఆలోచనలు తెలుసుకున్న తర్వాత ఈ మాదిర పిలిచి పార్టీలో రీజాయిన్ అంటే ఇవాళ ఒక మంచి రోజుగా మళ్ళీ పార్టీకి బలంగా పనిచేస్తారని మీ అందరి మధ్యలో చెప్పి నాకు రేపు నుండి ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉంటానన్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, இது ரொம்ப மோசமான சம்பவம். இதை பண்ணவங்க சமூகத்தில் வாழ்கிறதுக்கே தகுதி இல்லாதவங்க. அவங்களுடைய குடும்பத்துக்கு என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவித்துக்கிறேங்க. நான் என் பேர் சுரேஷ், ஆந்திர பிரதேஷ் மொயிலார் வெல்ஃபேர் அண்ட் டெவலப்மெண்ட் கார்பரேஷன் ஸ்டேட் சேர்மனாக இருக்கேன். இந்த மாதிரி பேப்பரில் பார்த்து அவங்க குடும்பத்தை ஆறுதல் சொல்லணுன்ட்டு குடும்பத்தோடு ஆறுதல் சொல்லணும். இது ரொம்ப துயரமான சம்பவம். என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவித்துக்கிறேங்க உங்கள் குடும்பத்துக்கு. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉన్నట్టు 7 హిల్స్ టీవీ.